నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అని ఎవరైనా పొలిటీషియన్ అన్నారంటే దానర్థం ఇప్పటిదాకా ఉన్న పార్టీకి సెలవు ప్రకటించి వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నా అని. ఒక్కసారి రాజకీయాల్లోకొచ్చి పదవుల వాసన చూశాక దానికి దూరంగా జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఆ వాసనే ఊపిరి అయిపోతుంది. ఊపిరి బిగబట్టి ఎంతసేపు ఉండగలం? అందుకే ఇక రాజకీయాలకు నమస్కారం అంటూ సంచలన ప్రకటన చేసిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని తన స్టాండ్పై యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు దాదాపుగా సిద్ధమైపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన నాని బీజేపీలో తన చేరికకు మార్గం సుగమం చేసుకున్నారు. అతి తొందరలోనే అధికారికంగానూ ఆయన బీజేపీలో చేరిపోతారన్న గుసగుసలు వినపడుతున్నాయి. విజయవాడ వంటి ప్రతిష్టాత్మకమైన లోక్సభ స్థానానికి టీడీపీ తరపున 2 సార్లు ఎంపీగా పనిచేసిన నాని కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగా టీడీపీకి దూరంగా జరిగి ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తనకు ఎదురులేదనుకున్న నాని షాక్ తిని ఇక తాను రాజకీయాల్లో కొనసాగబోనంటూ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఆయన టీడీపీలో ఉండి ఉంటే ఈ పాటికి 3వసారి వరుసగా విజయవాడ నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎంపీగా ఉండడమే కాదు కేంద్ర మంత్రిగా కూడా కీలక స్థానంలో ఉండేవారు అని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఏదేమైనా ఆయన శపథం చేసి 8 నెలలు పై దాటుతోంది. నాని ఊసైతే ఎక్కడా లేదు. నిజమేనేమో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారేమో అని అందరూ అనుకునేలోపే సడన్ గా తెరపై ప్రత్యక్షమయ్యారు నాని. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాను కానీ ప్రజాసేవ నుంచి కాదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు తనకు విజయవాడ అంటే పిచ్చి అని, నగరాభివృద్ధికి ఇక ముందు కూడా తన వంతుగా పాటుపడతాను అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్న నమ్మదగిన సమాచారం ఏంటంటే కేశినేని నాని త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని. ఇప్పటికే ఆయన బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారని, వారు కూడా నాని రాక పట్ల సుముఖంగానే ఉన్నారనే టాక్ నడుస్తోంది. నాని లాంటి బలమైన లీడర్ బీజేపీలో ఉంటే అది ఆంధ్రాలో బలపడాలనుకుంటున్న తమ పార్టీకి కాస్త చేయూతనిచ్చినట్టు అవుతుందని బీజేపీ భావన. అయితే నాని తనకు తాను బీజేపీలో జాయిన్ అవుతున్నారా లేక వెనుక ఎవరైనా ఉన్నారా అనే విశ్లేషణలు వినపడుతున్నాయి. టీడీపీతో మిత్రపక్షంగా సాగుతున్న బీజేపీలో నాని చేరితే ఎంపీగా ఉన్న తన సోదరుడితో కలిసి ఎలా సాగుతారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఆయన తన కుమార్తె కేశినేని శ్వేతను కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేలా చేయబోతున్నారన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఆమె 2021లో టీడీపీలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. త్వరలో మళ్లీ లోకల్ బాడీ ఎన్నికలున్నాయి. అందుకే నాని రాజకీయ పునరాగమనం జరుగుతోంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారు అనే వార్త బయటకు రాగానే టీడీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఒకవేళ మళ్లీ రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశం ఉంటే టీడీపీలోకే ఆయన్ను ఆహ్వానించాలని అధిష్టానానికి ఆ నాయకులు సలహా ఇస్తున్నారట. మరి నిజంగా టీడీపీ సంప్రదిస్తే నాని అందులో జాయిన్ అవుతారా లేక బీజేపీ వైపే చూస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. ఏదేమైనా ముందు తన కుమార్తెను పెట్టి వెనకుండి తన రాజకీయాన్ని కేశినేని ప్రదర్శించబోతున్నారని నాని అనుచరుల నుండి అందుతున్న వార్త.